భారద్వాజ కులాబ్జీందు వేదాంతపారగం శ్రీవేంకటార్య సత్శిష్యం నృసింహార్య గురుం భజే. వేదాంతద్వయ తత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రవణయోః అమృతాయమానాం తుల్యాన్ త్వదీయమణినూపురసింజితానాం గోదే త్వమేవ జనని త్వదభీష్టవార్హాం వాచం ప్రసన్నమధురాం మమ సంవిధేహి. లీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధం అధ్యాపయంతి. స్వోచ్ఛిష్టాయాం సృజి నిగళితం యఃబలాత్కృత్య భుంక్తే బోధాతస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. యదాదేవ్యై నమః. భగవద్బంధువులారా, గోదమ్మ తల్లి యొక్క దివ్యానుగ్రహంతో లోకానికి అందినటువంటి శ్రీవ్రతం తిరుప్పావై వ్రతం భగవంతుని యొక్క సంకీర్తనముతోనే గడుప తగిన, భగవత్ సేవలోనే గడుపవలసినటువంటి ఈ మాసం అంతా కూడా అమ్మ యొక్క అనుగ్రహం చేత భగవంతుని యొక్క ఆజ్ఞారూపములైనటువంటి స్మృతి ఇతిహాస పురాణాదులలో ఉండే అంశములన్నీ ఏకత్ర చేర్చుకుని భగవద్గుణ కీర్తనం కలిగేటట్లుగా ఒక గొప్ప అద్భుతమైనటువంటి తిరుప్పావై ప్రబంధాన్ని మనకు అనుగ్రహించి మన చేత ఈ వ్రతాన్ని కొనసాగింపజేస్తున్నటువంటి తల్లికి ప్రణమిల్లుతూ, అలాంటి ఈ వ్రతంలో మనం ఈనాడు 11వ పాసురంలోకి చేరుకున్నాం. మన యొక్క క్రమాన్ని బట్టి 11వ పాసురం తిరుప్పావై యొక్క పాసురముల యొక్క సంఖ్యని బట్టి గోపికలను లేపే పద్ధతిలో 6వ పాసురంగా కనిపిస్తుంది. 5 పాసురములు అనుకున్నట్లుగా వ్రతానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని, అంటే అన్ని రకముల అధికారి ప్రాప్యం కావచ్చు, ప్రాపకం కావచ్చు, అధికారి యొక్క విధానం కావచ్చు, పొందించేటువంటి పరమాత్మ యొక్క వైభవం కావచ్చు, పరవ్యూహ విభవ అంతర్యామి అత్యావతారములు కావచ్చు, ఇలాగా సమగ్రమైనటువంటి విషయాలను చెప్పేటువంటి 5 పాసురాలు. ఆ తరువాత 6వ పాసురం నుండి తుల్లుం చిలంబిరగాన్ దగ్గర నుంచి మనకు ఒక్కొక్క గోపికను లేపుతున్నట్లుగా ఈనాడు 6వ గోపిక దాకా మనచ్చు. ఈ పాసురంలో కానీ గత పాసురంలో కానీ మనకి తెల్లవారినట్లుగా ఏ రకమైనటువంటి సమాచారము ఉండదు. 9వ పాసురం నుండి 9, 10, 11 ఈ పాసురములలో తెల్లవారింది అనడానికి గుర్తులు చెప్పడం కానీ ఇవన్నీ మనకు కనిపించవు. అంతకుముందు తెల్లవారుతోంది, తూర్పు దిక్కు తెల్లవారిందనో, భారద్వాజ పక్షులు కూస్తున్నాయనో, పక్షులు కూస్తున్నాయనో, ఆలయములలో శంఖనాదాలు వినిపిస్తున్నాయనో, ఇలా రకరకాలుగా ప్రాథమిక లక్షణములు చెప్పడం. ఉషకాలంలో బయలుదేరినటువంటి గోష్ఠి క్రమంగా ఈ వానం వెళ్ళిందు అరుణోదయం అయింది అని చెప్పినట్లుగా వచ్చి ఆ తర్వాత ఇంకా తెల్లవారినట్లుగా కనిపిస్తుంది. ఇవి ఒక కాలాన్ని మనం ఒక గణించే పద్ధతిలో చెప్పుకోవడం తప్ప తెల్లవారిందా ఇంకా సూర్యోదయం అయిపోయిందా అని చెప్పుకోవడంలో లక్షణం కాదు. ఈ పాసం సుప్రభాత లక్షణములు ఉండవు. అంటే తెల్లవారింది అని చెప్పడానికి వీళ్ళేదో సమాధానం చెప్పవలసిన స్థితి కానీ
తెల్లవారిందా లేదా దానికి ఏమైనా గుర్తులు చెప్పండి అనవలసినటువంటి లోపల గోపిక స్థితి కానీ ఉండదు. ఉండకుండా ఆ గోపికను నిద్ర లేపడమే ప్రధానంగా ఉంటుంది. బయట లక్షణాలు చెప్పి నిద్ర లేపడం ఒక పద్ధతి అయితే, ఆంతరికమైనటువంటి విషయములు చెప్పి నిద్ర లేపుట అనేది కూడా ఒక పద్ధతి. అంటే తెల్లవారిందయా, రాత్రి తొలగిపోయింది, తెల్లవారింది, ఇకనైనా కర్మ పని చేయడానికి ఉద్యుక్తులుగా అని చెప్పడం ఒక పద్ధతి. నీవు ఎలాంటి వాడివి, నీ వంశం ఎట్లాంటిది, నీ కులం ఎట్లాంటిది, నీ యొక్క ఆశ్రమం ఎట్లాంటిది, నీకుండేటువంటి గొప్ప అభిజాత్యం ఎట్లాంటిది, నువ్వు చేయవలసిన పని ఏమి అంటూ ఆంతరికంగా ఇతన్ని ధర్మ ప్రవర్తనం వైపు నడిపించేటువంటి మేలుకొలుపులు కొన్ని ఉంటాయి. అదే కదా ఉపనిషత్తు చెప్పింది. ఉత్తిష్ఠత జాగ్రత్త ప్రాప్య వరాన్ని నిబోధత అని. పెద్దలను ఆశ్రయించి మేల్కోండి, మేల్కొని పెద్దలను ఆశ్రయించండి, పెద్దలను ఆశ్రయించి మేల్కోండి అంటే అర్థం అప్రమత్తతతో ఉండండి. అంటే అర్థం మేల్కొనడానికి అప్రమత్తత, మేలుకొనిన తరువాత పెద్దలను ఆశ్రయించుట, పెద్దలను ఆశ్రయించి మేలుకొనుట, పెద్దల వద్ద అప్రమత్తతో ఉంట, ఈ మూడు భావములు కలిసి వచ్చేటట్టుగా చాలా జాగ్రత్తగా మేలుకోవాలి అని చెప్పినటువంటి ఉపనిషత్తు యొక్క పలు వ్యాఖ్యానంలో గనక మనం గమనిస్తే ఆంతరికంగా మేలుకొల్పడం కూడా మనకు కనిపిస్తుంది. ఈనాటి గోపిక చాలా గొప్ప గోపికగా గోదా గోష్ఠి ఈ పాసురం ద్వారా చెప్తుంది. భగవంతుడే అందరికీ ప్రాప్యం, ప్రాపకము భగవంతుడే, సాధనము ఆయనే, సాధ్యము ఆయనే, ఫలానికి పొందే ఉపాయము ఆయనే, ఫలము ఆయనే. ఈ స్థితి ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉండదు. అలా నమ్మిన వారే ఈ గోపికలందరూ కూడా. గోదా గోపిక ఆ గోపికల యొక్క మార్గాన్ని అనుసరిస్తూ తన వేషభాషలన్నీ మార్చుకుంది, తన భావములన్నీ మార్చుకుంది కదా. ఉపాయ ఉపేయములు భగవంతుడే అని నమ్మిన వారు వీరంతా కూడా. కానీ చాలా గొప్ప దృఢమైనటువంటి అధ్యవసాయము కలిగిన వారు. ఇలాంటి పాసురంలో లేపబడే గోపిక కూడా ఇలాంటి గొప్ప అధ్యవసాయం కలిగి ఉండి తన పుట్టినటువంటి కులము చేత ఆయిప్పాడి కదా కుత్తమున్నిల్లాగా కోవలరదం ప్రొక్కుంది. ఏ దోషము లేనటువంటి నిర్దోషమైనటువంటి గొప్ప వంశం గొల్ల వంశం. అలాంటి తన పుట్టినటువంటి ఏ దోషము లేని వంశములో పుట్టినటువంటి ఆ వంశపు ఆభిజాత్యము చేత, సౌందర్యము చేత, గుణము చేత కూడా చాలా గొప్పది. భగవంతుడు ఎట్లాగైతే గుణముల చేత, తన యొక్క రూప సౌందర్యము చేత అందరినీ కూడా ఆకర్షించేటట్లుగా, అందరి చేత అభీష్టము పొందేటట్లుగా చేసేవాడు, ఆయన కావాలి, ఆయన కావాలి, ఆయన్ని చూడాలి, ఆయనతో ఉండాలి అనిపించేటట్లుగా ఎంత సౌందర్యవంతుడు, అలాగే ఈ గోపిక కూడా ఈ మూడు విధములా చాలా ఉత్తమమైనటువంటిది. మనిషికి తనకుండేటువంటి అధ్యయనం వల్ల లేక మంచి గుణం వల్ల గొప్ప కీర్తి ఏర్పడుతుంది, లేదా అందమైనటువంటి రూపం చేత కూడా ఒక ఆదరణ ఏర్పడుతుంది, ఆదరణ ఏర్పడుతుంది లోకంలో. ఒక కులము చేత, ఒక వంశంలో అబ్బా గొప్ప వంశం అండి వారిది, ఆ వంశంలో పుట్టాడండి మహానుభావుడు అంటారు. అతను పుట్టిన కురూపే కావచ్చు, ఏమీ రాకపోయినా కూడా అతను చాలా గొప్ప వంశంలో పుట్టాడు. మనం చూస్తూ ఉంటాం కదా చాలా చోట్ల, అలా తన వారి వంశంకి చెందినవారు అని వారిని గౌరవిస్తారు. వారిలో ఎలాంటి గుణము ఉండకపోవచ్చు, ఉంటే బంగారానికి తాగెద్దినట్లే, కాకపోయినా వారు బంగారం లాంటి వారిగా భావిస్తాం కదా. ఆ గొప్ప వ్యక్తుల యొక్క వంశమునకు చెందిన వారు మీరు, అలాగా నాగముల వంశం అండి, ఏదో ఇంకొక భగవద్రాముల యొక్క వంశం అండి, లేకపోతే యామునుల యొక్క వంశం అండి, ఒక్కొక్కరు ఒక్కొక్క వంశంతో, ఆచార్యుల యొక్క వంశములతో మనం కోర్తాయి వారి వంశం అండి ఇలా చెప్తూ ఉంటాం. అంటే ఆ వంశంకు ఉండే గొప్పతనం, దాన్ని ఆభిజాత్యము అని అంటారు. అంటే వంశము చేత
దాని ఆభిజాత్యం. దాని చేత గొప్పతనం ఏర్పడుతుంది. రూపము చేత గొప్పతనం ఏర్పడే అవకాశం మనం గమనిస్తూనే ఉన్నాం లోకంలో. గుణము చేత ఈ ఊరింటి చేత కూడా గొప్పతనం ఏర్పడుతుంది. అందరూ కూడా ఆ వ్యక్తిని ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా. గుణము చేత ఇష్టపడే వాళ్ళు ఉత్తరోత్తరం బలీయంగా కేవలం కులాన్ని పట్టో వంశాన్ని పట్టో గుర్తించుట, గొప్పవారిని కీర్తించుట కంటే అతనికి ఉండేటువంటి ఆ రూప సౌందర్యం, రూపదేవాశ్చైతన్మహిమానం వ్యాపష్టే అంటుంది వేదం. రూపము కూడా అందరి ఆదరాన్ని పొందేటట్టుగా చేస్తుంది. అది కూడా భగవంతుడి అనుగ్రహం కదా. అందమైనటువంటి రూపంతో పుట్టుట, అందమైనటువంటి కనులు, ఆ సాముద్రిక లక్షణములతో కలిసి ఉండుట, అది కూడా ఒక అందం. అందుకనే కదా మన అమ్మవారిని కీర్తించిన, పెరుమాళను కీర్తించిన అందమును కూడా కీర్తిస్తారు. సంబుకం చేయి నమః, శుచిబుకాజై నమః, బింబోశ్చై నమః, కుండదంతయే నమః, కారుణ్యరసనిష్యంది నేత్రద్వయశోభితాయై నమః. ఇవన్నీ కూడా సౌందర్య వర్ణన కదా. భగవంతుడి యొక్క సౌందర్యమైన, అమ్మవారి యొక్క సౌందర్యమైన కూడా మనం మళ్ళీ మళ్ళీ వాళ్ళని ఆశ్రయించాలి. మనలో ఒక అద్భుతమైనటువంటి ఉత్సుకతను, ప్రేరకత్వాన్ని కలిగించేవే. కాబట్టి అందము కూడా మంచిదైనప్పుడు, అందము కూడా సత్ప్రయోజనాన్ని కలిగించేటప్పుడు ఆదరదు. కాబట్టి అలాగా సౌందర్యము చేత కూడా వీటికంటే గుణము గొప్పదైనప్పుడు అతని యొక్క ప్రవర్తనము, అతనికి అధ్యయనము, అతనికి ఉండేటువంటి ఒక వాత్సల్యము, సౌశల్యము, సౌలభ్యము, ఇవన్నీ చూసినప్పుడు అది ఇంకా గొప్పదనిపిస్తుంది. కులము కంటే ఆ వ్యక్తి పొందిన రూపాదులు గొప్పవి, దానికంటే అతని యొక్క ప్రవర్తన గొప్పది. ఈ మూడు కలిగినటువంటి గోపిక ఈ రోజు గోపిక. అలాంటి గోపికలను చెప్తారు. ఆ గోపికలు లేపడంలోనే చెబుతూ ఈ గోపిక ఎందుకు గొప్పది అని అంటే, ఈ గోపిక కృష్ణ పరమాత్మతో కూడడానికి వీలైనటువంటి రూప సౌందర్యం కలిగింది. దానికంటే ముందు ఒక తమ పని తాము చేసుకుని, తమకు ఏదైతే విద్యుక్తమైనటువంటి కర్మ ఉన్నదో ఆ దానిని సక్రమంగా ఆచరించేటువంటి వారు అలాంటి వారి కులంలో పుట్టింది. పైగా ఉపాయము, ఉపేయము ఆయనే అన్న ఒక దృఢమైన అధ్యవసాయంతో ఉండేటువంటి స్థితిలో ఉన్నది. కాబట్టి ఈ మూడింట వీరి యొక్క ఇంటివారు, వీరి పుట్టింటివారు లేదా వీరి యొక్క బంధువర్గం అంతా కూడా స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిందిందతి మానవ అంటాడు పరమాత్మ గీతలో. యతః ప్రవృత్తి భూతానాం ఏన సర్వమిదం తతం. ఎవరి నుండైతే ఈ ప్రపంచమంతా సర్వభూతముల యొక్క ప్రవృత్తి సాగుతోందో, ఎవరు ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నారో అలాంటి పరమాత్మను మనం అర్చించాలి. ఎలా అర్చించాలి? ఎంత కష్టం. ఎవరి వల్ల ఈ ప్రవృత్తి ఏర్పడుతుందో అంటే అతని ప్రవృత్తికి తగినట్లుగా, అతని గొప్పతనానికి తగినట్లుగా కీర్తించాలి, అర్చించాలంటే ఎలా అర్చించాలి? చాలా గొప్ప విషయం కదా అది. ఇప్పుడు ఇంటికి వచ్చిన వ్యక్తికి ఇచ్చే బహుమానం దగ్గర నుంచి ఎవరికి ఎంత స్థాయిలో బహుమానం ఇవ్వాలి, ఎవరికి ఏ విధమైనటువంటి ఉపచర్యలు చేయాలి, ఏ వ్యక్తి ఏ విలువైనటువంటి ఆధారాన్ని ఇవ్వాలో బయలు చేసుకునే మనం అన్ని ఇచ్చిన భగవంతుడికి ఏ విలువ కట్టి ఎలాంటి అర్చన చేయలేం కదా. కాబట్టి అంతా వ్యాపించి ఉంటుంది. పోనీ అతనికి తెలియనిది, అతనిది కానిది, మన దగ్గరే ఉండేది, మనదైనది ఏమన్నా ఉందా? మనము ఆయన సొత్తే అయినప్పుడు ఆయన కంటే భిన్నంగానో ఆయనది కానిది ఏది లోకంలో వస్తూ లేనప్పుడు ఏన సర్వమిదం తతం. ఎవరి చేతైతే ప్రపంచమంతా, ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నదో అలాంటి పరమాత్మను ఎలా అర్పించాలి? చాలా గొప్ప ఉపాయం భగవంతుడు చెప్పిన ఉపాయం. స్వకర్మనా తం అభ్యర్చ్య, నీ పనితో, అంటే నువ్వు ఏ జాతిలో పుట్టావో, ఏ కులమునందు పుట్టావో, ఏ ఆశ్రమంలో ఉన్నావో, ఏ వయస్సులో ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో నీకు తగినట్లుగా ధర్మశాస్త్రములు, ప్రవర్తన నియమావళి అన్ని ఏర్పరిచారు.
శృతి స్మృతి మమ ఏవ ఆజ్ఞే ఉల్లంఘ్య వర్తతే ఆజ్ఞాచ్ఛేది మమ ద్రోహి మద్భక్తోపి నవైష్ణవ. ఇది పరమాత్మ యొక్క వాక్యం. శృతి స్మృతి మమ ఆజ్ఞ, శృతి మమ ఆజ్ఞ, స్మృతి అపి మమైవ ఆజ్ఞ. అంటే రెండు శృతులు స్మృతులు, అంటే వేదములను వేదోక్త ధర్మములను మనకి అనుకూలంగా మనం ఆచరించడానికి వీలుగా ఏర్పరిచినటువంటి ధర్మశాస్త్రాలు. అంటే శరీరం ఏర్పడినందుకు ఈ శరీరాన్ని పట్టి ఆచరించే విధులన్నీ స్మృతులు చెప్పాయి. ఈ శరీరం ఏర్పడడానికి ఆత్మకు సంబంధించిన జ్ఞానమంతా వేదం చెప్పింది. ఆ జ్ఞానంలోని చెప్పేటువంటి విధులను మహర్షులు స్వీకరించి వారిని స్మరించి శృతుల నుండి ఉండే అంశములన్నీ స్మరించి మనకి నియమావళి ఏర్పరిచారు. కాబట్టి స్వకర్మణ మీకు సంబంధించిన పని ఏదైతే ఉంటుందో ఆ పనిని సక్రమంగా చేస్తే సమభ్యస్య సిద్ధిం విందతి మానవ, తప్పనిసరిగా అతడు తరిస్తాడు, భగవంతుడి యొక్క సన్నిధికి చేరుకుంటాడు. స్వకర్మణ తం అభ్యర్చ్య, చాలా విలువైనటువంటి అంశం ఇది. ఇప్పుడు ఈ రోజుల్లో మనకి పని ఏ దేవుడండి, డ్యూటీ గాడ్ అను, వర్షిప్ ఈజ్ గాడ్ అంటూ ఉంటాయి కదా. అంటే ధర్మమే దేవుడు, నా పని ఏ దేవుడు అనడం మనం కద్దుగా వింటూ ఉంటాం. పని దేవుడే. మనకేదైతే ఒక నిర్దిష్టమైనటువంటి విధి ఉన్నదో ఆ విధి కూడా భగవత్ స్వరూపమే. కానీ ఆ విధి ఎవరి కోసం కావాలి? డ్యూటీ ఫర్ గాడ్ కావాలి, అంటే భగవంతుని కోసం కావాలి. అంటే ఈ పని దేవుడు కాదు, పని దేవుడిది కావాలి. ఏదైతే నీ పని ఉన్నదో, నీ కర్మ నిత్యకర్మ ఏదైతే ఉన్నదో, నిత్యకర్మ కావచ్చు, నైమిష్టికం కావచ్చు, కామ్యం కావచ్చు, ఇదంతా భగవంతుడిది అయి ఉండాలి. భగవంతుడి కోసమై ఉండాలి, భగవంతుడికే ప్రయోజనాన్ని కలిగించేటట్లుగా ఉండాలి. అది అర్చనము అంటే. అర్చనం అంటే ఆవాహన దగ్గర నుంచి అర్పణ దాకా కదా ఉండేది. అంటే ఈ పని చేసినందువల్ల ఉండేటువంటి ఈ పని చేయడానికి నాకున్న బలం కానీ, నాకున్న పరికరములు కానీ, నాకున్న జ్ఞానము కానీ, నా ఈ ప్రయోజనము కానీ అన్నీ నీవే అనగలిగినప్పుడు కదా ఆ పని అభ్యర్చనము అవుతుంది. అర్చనం అభ్యర్చనం ఉంటుంది. ఈ తత్వాన్ని గుర్తించి మనం ఆరాధించాలి భగవంతుడు. ఎవరు ఏ పని చేస్తే ఈ పని చెడ్డది, ఈ పని మంచిది అని ఉండదు. ఎవరి జాతి కులములకు వర్ణాశ్రమాచారవత పరమ పురుష అర్చనీయ అని కదా. కాబట్టి ఎవరు ఏ పనిలో ఉంటాడు? బ్రాహ్మణుడు అధ్యయన అధ్యాపన యజన యాజన దాన ప్రతిగ్రహములు అనేటువంటి తమ యొక్క విద్యుత్ కర్మను ఆచరిస్తూ భగవంతుని అర్పించాడు. క్షత్రియుడు తగినట్లుగా అధ్యయనము, యజనము, దానము, ప్రజారక్షణము ఇవి చేస్తూ తాను భగవంతుని అర్చించాడు. వైశ్యుడుగా పిలువబడేటువంటి వారు అధ్యయనము, యజనము, దానము, కృషి, గో రక్ష, వాణిజ్యం, వైశ్యం కర్మ స్వభావజమును పరమాత్మ చెప్పినట్టుగా ఈ కృషి, గోరక్ష, వాణిజ్యములను వ్యవసాయము చేయుట, ఆవులను రక్షించుట, వ్యాపారము చేయుట, వాణిజ్యమును నిర్వహించుట, ఇవి కదా లక్షణము. ఇవి చేస్తూ భగవంతుని అర్చించారు. అందరికీ సేవ చేస్తూ ఈ పై ముగ్గురికి కూడా తాను ప్రధానమైనటువంటి ఆధారభూతులై ఉండి వారికి సహకరిస్తూ, వారికి బ్రాహ్మణుడు యజ్ఞం చేయాలంటే వారికి కావలసినటువంటి వస్తువులేవి, కట్టెపులలో, దర్భలో, వామో ఇవో వారికి సమకూర్చేటట్టుగా ఉండాలి. క్షత్రియుడికి పరిపాలనలో సహకరించాలి, వైశ్యుడికి వాణిజ్యంలో సహకరించాలి. ఇలాగ ఆ పై ముగ్గురుని కూడా చూసుకుంటూ పాలస్థానీయుడై నడక సాగేటట్లుగా, బ్రాహ్మణుని యొక్క గమనము సాగాలన్నా, ప్రజారక్షణము చేసేటువంటి క్షత్రియుని యొక్క గమనము సాగాలన్నా, అందరికీ అన్ని వస్తువులను పంచి సమాజానికి ఒక సమతౌల్యాన్ని ఇచ్చే వైశ్యులకు గమనం సాగాలన్నా తాను సేవ చేస్తూ ఉండాలని ఎవరికి వారికి తగినట్లుగా ఒక పద్ధతిని అవలంబింపచేశారు మహర్షులు వేదములలో ఉండేటువంటి వాటిని విస్తరించి.
కాబట్టి ఆయా వృత్తులు అంటారు కదా, ప్రవృత్తులు వృత్తులు అంటారు. ఆ వృత్తులన్నీ కూడా వీరికి తగినట్లుగా ఇవి ఉంటాయి. ఎవరు ఏ పని చేయుట, వేదము చదువుట బ్రాహ్మణునికి అది ఎంత విశిష్టమైన ఉత్తమమైనటువంటి కర్మయో, సేవ చేయుట శూద్రులకు కూడా అంతే ఉత్తమమైన కర్మ. భగవంతుడికి సంబంధించినటువంటి పుష్పములను, ఇంకో దానిలో సుగంధ వస్తువులను విక్రయించుట ఎంత గొప్ప విశిష్టమైనటువంటి పను. వ్యాధుల వంటి వారికి మాంసమును విక్రయించడం కూడా వారి యొక్క కులవృత్తిని పెట్టే చాలా గొప్ప వృత్తి ఏమిటి. కానీ ఎవరు ఏ రకమైనటువంటి స్వే స్వే ఘర్మే నియోక్ష్యతి, వాల్మీకి రామాయణంలో చెబుతారు. రామచంద్ర ప్రభువు దీన్ని గమనించి సనాతనమైనటువంటి వైదిక మార్గాన్ని సుస్థిరపరచవలసినటువంటి అగత్యమును గుర్తించిన వాడే ఆనాడు కొంచెం అటు ఇటుగా ఉండేటువంటి ధర్మాలను సరిదిద్దుతూ ఎవరి కులమునకు తగినట్లుగా వారి కులవృత్తులను, వారి ధర్మములను అంటే లోకంలో సుస్థిరపరిచాడు రామరాజ్యం ద్వారా రామచంద్ర ప్రభు. కాబట్టి ఎవరి కుల ధర్మము వారి అది ఒక గొప్ప స్థితిని కలిగిస్తుంది. అలాగా కర్మణా తమధ్యర్చ్య సిద్ధిం విందతి మానవ. అలాంటి వాళ్ళు ఇలా అలాంటి ఒక గోప కులమునకు చెందినటువంటి గోపికని ఈనాడు లేపుతున్నారు. స్వకర్మణా తమధ్యర్చ్య, తమ యొక్క పనిని సక్రమంగా నిర్వహిస్తూ ఇది భగవంతుని కొరకు అనగలిగేటువంటి స్థితి అందరికీ కాదు. ఈనాటి పాశురంలో ఉండేటువంటి ఈ మార్గము ఎప్పటికీ అందరము ఆచరించదగినది. సర్వదేశ సర్వకాలముల యందు కూడా ఈ పద్ధతినే ఆచరించి ఉన్నారు. కాబట్టి అలాంటి పాశురం, అలాంటి ఒక ఇంటిలో ఉండే గోపికలను ఈనాడు లేపుతున్నారు. అంటే సమగ్రమైనటువంటి భగవతత్వాన్ని ఆచరణాత్మకంగా జ్ఞాన అనుష్ఠానములు కలిగినటువంటి ఒక ఇంటిలో గోపిక. ఇందులో పాశురాన్ని అనుసంధానం చేద్దాం. కత్తు కరవై కణంగల్ పలకరందు శత్తార్ திரளஜியச்சென்னு செருச்செய்யும் குத்தமுன்னில்லாத கோவலரதம் பொற்கொடியே உத்தரவல்குள் புனமையிலே போதராய் சுத்தோஜிமார் எல்லாரும் வந்து முத்தம் புகுந்து முகில் வண்ணம் பேர்பாட சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி எத்துக்குறங்கும் பொருள் ஏதோ ரெம்பாவாய். కత్తుక్కరవై కణంగల్ పలకరందు. కత్తుక్కరవై అంటే కత్తు దూడలు, కరవై కలిగిన ఆవులు, దూడలు కలిగిన ఆవులు, శిష్యులు కలిగిన గురువులు, పిల్లలు కలిగిన తల్లిదండ్రులు. ఇది సంపూర్ణమునకు గుర్తు కదా, సమగ్రతకు గుర్తు కదా. ప్రజగా మనుష్య పూర్ణ వేదమేం చెప్పింది. ఒక మనిషి ఎప్పుడు పరిపూర్ణుడు అవుతాడంటే ప్రజయాహి, తమ సంతానం చేతి తాను పరిపూర్ణుడు అవుతాడు. సంతానము కారణం ద్వారా తాను ఆచరించే ధర్మము అనుష్ఠానము మళ్ళీ తన ద్వారా లోకంలో ప్రకటితమయ్యేటట్టుగా, లోకంలో కొనసాగేటట్టుగా చేయవలసింది సంతానం. అలాంటి సంతానం కలిగినటువంటి తల్లిదండ్రులను పరిపూర్ణులుగా భావించగలుగుతారు. ఇక్కడ పరిపూర్ణత ఎప్పుడు ఏర్పడుతుంది? సంతానము వల్ల. గురువుకు పరిపూర్ణత శిష్య ప్రశిష్య గణముల వల్ల. జ్ఞానముకు పరిపూర్ణత తను అభ్యసించే వారి యొక్క ప్రాచుర్యం వల్ల. కాబట్టి కత్తుక్కరవై దూడల గల ఆవులు, అలాంటి కణంగల్ పలకరందు. పల అంటే చాలా ఎక్కువ అనుకున్నాం కదా, అనేకములు. కణంగల్ మందలు, కరందు పాలు పితికిలి వారై ఉండేవారు. అంటే దూడలు కలిగిన అనేక ఆవుల మందల పాలు పితుకుతూ ఉండేవారు. ఇక్కడ తమాషాగా దూడలు కలిగి ఉండుట అని ఒక భావం మనకు కనిపిస్తుంది. ఈ దూడలు అంటే చిన్నవి కదా, దూడలు అంటే లేతప్రాయంలో ఉంది. అలాంటి దూడలు కలిగిన ఆవులు అనడం వల్ల 25 ఏళ్ల పంచవింశతిక వయస్సులో ఉండేటువంటి నిత్యసూరులందరినీ మనకు గుర్తు వస్తారు.
ఈ ముక్త పురుషులంతా కూడా 25 ఏళ్ల వయసు కలిగిన వారై ఉంటారని కదా వేదం చెప్పింది. వాళ్ళంతా కూడా నిత్య యవ్వనులై ఉంటారు. దేవతలందరినీ త్రిదశులు అని అంటారు. అంటే 30 ఏళ్లకి మించని వాళ్ళు, 30 ఏళ్ల లోపు వాళ్ళంతా కూడా. వీళ్ళందరినీ కూడా భగవంతుడి యొక్క సన్నిధిలో ఉండే దేవతలందరూ నిత్యశూరులు కావచ్చు, అంత ముక్త పురుషులు కావచ్చు, వీరంతా కూడా లేతవారై ఉంటారు. పరమాత్మకి దూడలంటే ఇష్టం ఆవుల కంటే, కృష్ణ పరమాత్మ. అలాంటి దూడలు కలిగిన ఆవులు, అలాంటి ఆవులు చాలా ఉన్నాయి. ఎన్ని లెక్క పెట్టాలి? ఆవుని 1, 2, 3 లెక్క పెట్టడం కాదు, చాలా ఆవులని కలిపి ఒక గణంగా చేశాడు. 100 ఆవులు ఒక గణం, 100 ఆవులు ఒక గణం, 500 ఆవుల గణం ఒకటి, 1000 ఆవుల గణం ఒకటి, ఇలా చేస్తే అలాంటి సమూహాలు లెక్క పెట్టలేనన్ని ఉన్నాయి. ఏమైనా ఆవులు లెక్క పెట్టడం కాదు, ఆవుల సమూహాలే లెక్క పెట్టలేనటువంటి ఉన్నాయి. అంటే ఇన్ని ఉన్నాయి. బహూని వ్యతీతాని జన్మాని తమచార్జున, పరమాత్మ చెప్పాడు. పరమాత్మ కూడా లెక్క పెట్టలేనన్ని ఉన్నాయో ఏమో తెలియదు. బహూని అంటే నువ్వు పొందినటువంటి జన్మలు చాలా ఉన్నాయి, అనేకములు ఉన్నాయి. అంతేనా? నేను నీతో పాటు నా యొక్క ఇచ్ఛానుసారంగా నేనెత్తిన జన్మలు కూడా చాలా ఉన్నాయి. నేను నా ఇచ్ఛాపూర్వకంగా ధరించినటువంటి అవతారములు కూడా చాలా ఉన్నాయి. బహూని మే వ్యతీతాని జన్మాని తవచ అర్జున, మమ తవచ, మే తవ, నాకు నీ కూడా ఎన్నో జన్మలు ఉన్నాయి. ఎన్నో జన్మలు అంటే లెక్క పెట్టడానికి వీలు కాదు. అంతే కదా, భగవంతుని యొక్క గుణములని మన పెద్దలు చెబుతూ భగవంతుని కళ్యాణ గుణములు అసంఖ్యాకములు అని చెప్తారు. అలాగా అయోధ్యాకాండలో అయోధ్య వాసులంతా కూడా దశరథుడు రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేయాలనుకున్న సందర్భంలో ఇష్టపడుతూ ఇచ్ఛామోహి మహాబాహు, మేము రామచంద్రమూర్తిని రాజుగా చూడడానికి ఇష్టపడుతున్నాము అని అంటే, ఏమి రాముడిలో గొప్పతనము అని అడిగితే దశరథుడు బహవో నృప కళ్యాణ గుణాః పుత్రస్య సంతి, ఈ కుమారుల్లో గుణములు, కళ్యాణ గుణములు చాలా ఉన్నాయి. ఎన్నున్నాయి? బహవహ, లెక్క పెట్టడానికి వీలు కాదు. ఎన్నున్నాయో మాకు తెలియదండి, చాలా ఉన్నాయి. చాలా అనే పదములకు లెక్క పెట్టడానికి వీలు కాదండి, లెక్క పెట్టలేదండి అని అర్థం కదా. సంఖ్యాతు నైవ శక్యంతే గుణాః దోషాశ్చ శాంగినః. ఒక ముఖ్య శ్లోకం కనిపిస్తుంది. ఎవరైనా సరే ఒక్కొక్క దాన్ని లెక్క పెట్టడానికి ఉద్యుక్తులయ్యారనుకోండి, కన్యాదానాది సంకల్పములలో కూడా ఇక్కడి నుంచి బ్రహ్మలోకం దాకా ఇసుకంతా పోస్తే ఇసుకలో ఉండే ఒక్కొక్క ఇసుక రేణువుని కూడా లెక్క పెడుతూ ఉంటే ఎంతకాలం పడుతుందో అంతకాలం ఈ కన్యాదానం చేసేటువంటి వాళ్లకు 21 తరాల వాళ్ళు వైకుంఠంలో ఉంటారు. అదో ఒక విధానాన్ని చెప్తారు. లెక్క పెట్టడానికి వీలు కాదండి. ఇప్పుడు ఆకాశంలో నక్షత్రాలు లెక్క పెట్టగలం, అలాగే భగవంతుని యొక్క కళ్యాణ గుణాన్ని లెక్క పెట్టగలం. అంటే భగవంతుని యొక్క కళ్యాణ గుణాలను లెక్క పెట్టాలంటే ఎలాంటిది అంటే, ఎంత నిర్మించేది అని అంటే, ఒకడు ఆకాశం నుండి అతివృష్టి కురుస్తుంది, ఆకాశం అంతా కూడా ఒక నింపేసి మన ఈ నేలకను ఉపద్రవం కలగకుండా చేద్దామని ఆకాశం అంతా నింపడానికనే వెళ్ళాడు. బాణాలు వేయడం ప్రారంభించారు. ఆకాశం అంతా నింపేద్దాం, ఆకాశం అంతా నిండేటట్టుగా చేద్దామని వెళ్ళి 1 గంట తర్వాత 2 గంటల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాడు. ఆకాశం అంతా నిండిపోయిందా అని అడిగాడు వాడు ఆ గురువు. అంటే శిక్షయాతు నివర్తంతే నాంతరిక్ష క్షితిక్షయాతు. అమ్ముల పదిలో బాణాలు అయిపోయి తిరిగి వచ్చాను తప్ప ఆకాశం నిండలేదండి. ఆకాశం ఎంత గొప్ప, ఎంత పెద్దది, ఎంత విశాలమైనది. కాబట్టి మన దగ్గర ఉండేటువంటి అమ్ముల పదిలో ఉండే బాణములు అయిపోతే ఆగిపోతాను తప్ప మతిక్షయాతు నివర్తంతే గోవింద గుణక్షయాతు. భగవంతుని యొక్క గుణములు అయిపోతే మనం ఆగం. మన యొక్క బుద్ధి ఆగిపోతే, మన బుద్ధి అంతకు మించి ఇంక ప్రసరించకపోతే భగవద్గుణాన్ని కీర్తనాన్ని ఆపుతాను తప్ప భగవంతుని గుణములు అయిపోయాయి కాబట్టి నేను ఆశించానండి అనడానికి వీళ్ళు.
అన్ని బహబహ పలకరందు. పల అంటే అర్థం అంటే ఎన్నున్నాయో లెక్క పెట్టలేనండి. భగవంతుడికి ఉండేటువంటి గుణములు లెక్క పెట్టలేము, దోషాలు కూడా లెక్క పెట్టలేము అంటే అది దాని గుణములు లెక్క పెట్టలేమంటే తెలుస్తోంది కాబట్టి ఎన్నున్నాయో తెలియవు కాబట్టి లెక్క పెట్టలేమంటే దోషములు కూడా అన్నీ ఉన్నాయా? అన్ని దోషములు చేసినవాడా భగవంతుడు అంటే కాదయ్యా. ఎన్నున్నాయో తెలియదు కాబట్టి గుణాలు లెక్క పెట్టలేము, అసలు ఏమీ లేవు కాబట్టి దోషాలు లెక్క పెట్టలేము. లేని వాటిని ఎలా లెక్క పెడతాను? ఉన్నవి ఎక్కువ ఉన్నప్పుడు లెక్క పెట్టలేము అనడానికి అవకాశం ఉంటుంది. అసలు లేని వాటిని లెక్క పెట్టే ఒక ప్రసక్తే లేదు కాబట్టి ఆనంత్యాత్ ప్రథమో రాశి అపావాదేవ పశ్చిమ. ఎన్నున్నాయో తెలియవు కాబట్టి గుణాలు లెక్క పెట్టలేము, ఏమీ లేవు కాబట్టి దోషాలు లెక్క పెట్టలేము అన్నట్లుగా ఎన్నున్నాయో లెక్క పెట్టలేనన్ని ఆవులు రసకుంజర వాజిబాన్ అని రామాయణంలో దశరథుడిని కీర్తించినట్టుగానే ఇక్కడ పలకరందు కత్తుక్కరవై కణంగల్ పలకరందు అన్ని కలిగినటువంటి ఒక గోప కులానికి చెందినటువంటి వాడు. కత్తుక్కరవై కణంగల్, ఆ కత్తుక్కరవై ఆ లేత దూడలు కలిగినటువంటి ఆవులన్నీ ఇంత గొప్పగా ఎందుకున్నాయి? గోధూళిధూ సరిత కోమల గోపవేషం గోపాల బాలక శతై అనుగమ్యమానం సాయంతరే ప్రతిగృహం పశుబంధరార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్తి నిత్యం. కృష్ణకర్ణామృతంలో లీలాసుకులు చెప్తారు. అడవిలోకి గోపబాలకులంతా వెళ్ళిన తరువాత పశువులను ఆ మేపడానికని ఆ పచ్చిక బేడలోకి వదిలి ఈ గోప బాలకులంతా ఆడుకుంటూ ఉంటారు. అది నిత్య దినచర్య. కృష్ణ పరమాత్మకు మురళి వాయించడం చాలా ఇష్టం కదా, వేణు నాదాన్ని ప్రసరింపజేయడం ఇష్టం. ఎప్పుడు వేణు వాయిస్తూ పిల్లల ద్రోవు పట్టుకుని హాయిగా ఆయన గానం చేస్తూ ఉంటాడు. ఆ శబ్దాన్ని విని ఆ ఆవులన్నీ కూడా మేతలు వేసేవన్నీ ఆగిపోతాయి. దూడలు ఆవులు మేతలు వేయడం మానేస్తాయి. మేతలు వేయడం మానేస్తే ఆహారం లేకపోతే ఎట్లా? ఆ మేతలు ఎందుకు మానేస్తాయి అంటే కృష్ణ పరమాత్మ వేణుగానం చేస్తూ ఉంటే ఆ వేణుగానములకు తాము తింటూ వేరే అన్యాసక్తతో ఉన్నప్పుడు లేదా అది తింటున్నప్పుడు ఆ తప్పుడు వల్ల ఆ గడ్డిని నమిలే తప్పుడు వల్ల వేణుగానాన్ని ఎక్కడ మనం కోల్పోతామో అన్నట్లుగా మమతన్మోములు వీధికెత్తుకని రోమంతంబు సాలించి కమలాగ్రంబున కృష్ణు విల్పి మురళీనాదాముత శ్రేణి కన్నములంద్రోలుచు మేతమాని గలితానందాశ్రులై చిత్తితోపములై గోవులు చూచుతున్నవిగో కంజాక్షి వీక్షించితే. పోతన గారు చెప్తారు, మమతన్మోములు వీధికెత్తుకుని అలాగా తమ యొక్క ముఖాలన్నీ ఇలా పైకెత్తి కృష్ణుని ఎప్పుడైనా ఆనందం కలిగినప్పుడు ఆవు చేసే పనేమి అలాగా శిరస్సుని అలా పైకెత్తుంది. చాలా ఆనందంగాని ఆనందానికి సంకేతం. అలా సంతోషపడుతున్నప్పుడు ఆవులు మమతన్మోములు వీధికెత్తుకొని అలా పై కింద ఆవు యొక్క ముఖం కిందకి వెళితే గడ్డి తినడానికో ఇంకో దానికో ఏర్పడుతుంది. గడ్డి తినడం అని పైకి చూస్తున్నాయి. పోనీ అంతకుముందు తిన్న గడ్డిని నెమరు వేస్తున్నాయా అంటే నెమరు వేయడం కూడా మానేసేది. నెమరు వేస్తుంది, తప్పుడు వస్తుంది. ఆ తప్పుడులో కృష్ణుడి యొక్క మురళీగానాన్ని పిల్లల ద్రోవి యొక్క నాదాన్ని వినేటువంటి ఒక అవకాశం కోల్పోతామని రోమంతంబు చాలించి అలాగా ఆ గడ్డి వేయడాన్ని కూడా ఆపి కమలాగ్రంబున కృష్ణుని అంటే తన యొక్క హృదయ కమలంలో కృష్ణ పరమాత్మనే చూస్తున్నాయి. ఎక్కడో ఆవులు కృష్ణుడు ఎక్కడో ఉంటాయి. ఏదో చెట్టు కింద కూర్చుంటాయి, చెట్టు మీద కూర్చుంటాయి. ఆవులు దూరంగా కదా మేస్తూ ఉంటాయి. ఆ దూరంగా మేసే ఆవులు కృష్ణుడు కనిపించడు. నాదం వినిపిస్తూ ఉంటుంది. నాదం వినిపిస్తూ ఉంటే నాదాన్ని పట్టి ఆ మూర్తిని ధ్యానించింది. ఆలయములలో ఉండే అష్టోత్తరములలో ఉండే ఆ కీర్తనల నామములన్నీ దేనికోసం ఏర్పడవు.
ఒక్కొక్క నామం వింటూ ఉంటే నామంలో ఉండే అర్థాన్ని స్మరిస్తున్నప్పుడు అర్థానికి రూపం కనిపిస్తుంది భగవంతుడు. నాదము, అందుకని ఎప్పుడూ కూడా వేద నాదములు వింటూ ఉండం, భగవత్స్తోత్రాలు వింటూ ఉంటే ఆ భగవంతుడి యొక్క నామములు వింటున్నప్పుడు ఆ నామములకు తగిన రూపాన్ని మన గుండెల్లో నిలుపుకుని కదా భగవంతుని కీర్తిస్తాం కదా. ఆ రకంగా ఆ నాదము రాగానే ఎక్కడో దూరంగా ఉండే ఆవును కాస్త ఆ కృష్ణ పరమాత్మ, అహో ఈ నాదం ఇంత అందంగా కృష్ణ పరమాత్మనే, కృష్ణుడే పిల్లల ద్రోగిని ఊదుతున్నాడు. ఆ పిల్లలతో ఊదేటప్పుడు కృష్ణుడు ఎలా ఉంటాడు, ఇలా ఉంటాడు, ఇలా కూర్చుని ఉంటాడు, ఈ కాలు పైకి ఈ కాలు కిందకి వేస్తూ ఉంటాడు, ఈ చేతులతో ఆ రంధ్రములను మూస్తూ ఉంటాడు, ఈ చేతితో తన యొక్క ఆ రంధ్రములను మూసేటువంటి ఆ అగ్గుల విన్యాసం సాగుతూ ఉంటుంది, ఇలా కూర్చుని ఉంటాడు, ఇలా తలకాయ ఊపుతూ ఉంటాడు, నెమలిపించి ఊగుతూ ఉంటుంది, ఆభరణాలను అటు కదులుతూ ఉంటాయి. ఇలాగా ఇదంతా కూడా మనస్సులో తలుచుకుంటూ కృష్ణుని కమలాగ్రంథుల కృష్ణుని ఏం వింటూ ఉంటారు. ముఖమును లేచాయి, నెమరు వేయడం మానేశాయి, గుండె నిండా కృష్ణుని నింపుకున్నాయి. మురళీనాథామృత శ్రేణి కన్నముల గ్రోలికి ఒక్కటి మాత్రం పనిచేస్తుంది. అన్ని కూడా ఆ చిత్రితోపములై ఉండిపోతే చెవులు మాత్రమే వింటున్నాయి, నాదములు వింటున్నాయి. ఆ కృష్ణ కర్ణముల గ్రోలుచు మేతమాని గణిత ఆనందాశ్రులై ఆ ఆవుల కంటి వెంట చల్లటి నీరు కారుతుంది. అంటే ఆనందాశ్రువులు అని అంటారు. ఆనందాశ్రులు కాకుండా చిత్రితోపములై ఒక బొమ్మలు వేసినట్టుగా. ఇదంతా కూడా సహజంగా మనం చూడలేక బొమ్మలు వేసి ఉంటాం. బొమ్మల్లో ఎలాగైతే బొమ్మలు కదలకుండా ఏడుస్తున్నట్టు, కిందకున్నట్టు, కాళ్ళు లేపి ఇలాగ రకరకాల బొమ్మలు వేస్తే బొమ్మ ఎలా అయితే స్థిరంగా ఉంటుందో చిత్రిత ఉపములై బొమ్మలు వేసినట్టుగా ఆగిపోయాయి. అంతే. కృష్ణ పరమాత్మ గానం చేస్తున్నంత సేపు కూడా అక్కడ ఉండే ఆవులన్నీ కూడా ఏది ఎలా ఉన్నాయో అలా ఉండిపోయాయి. అంటే మూవులు పైకెత్తుకుని ఉండిపోయాయి. మురళీనాదాన్ని తాను ఊదిన నాదంకే ఇంత మాధుర్యం ఉంటే ఆ నాదానికి అంత నాదత్వాన్ని కలిగించిన భగవంతుని వాక్కు కూడా చాలా గొప్ప ఒక అందరూ శ్రవణస్వభగత్వం ఉంటుంది కదా. కాబట్టి కృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్తున్నప్పుడు కూడా చిత్రితోపమై అయిపోయింది సైన్యం అంతా. కాబట్టి అలాంటి ఇవన్నీ మేతమాని ఇంటికి వెళ్ళిన తర్వాత అయ్యో నా యొక్క నాదాన్ని వింటూ మేతని మానేసాయి. మేతని మానేస్తే పాపం దూడలకి పాలు ఎలా ఇస్తాయి? కృష్ణ పరమాత్మ ఉండే బెంగది. దూడలకి పాలు ఇవ్వలేని స్థితిలో ఆవులైపోతే దూడలు కష్టపడతాయని దూడల మీద ప్రేమ ఉండి తనకి సంబంధించిన ఆవులన్నీ తన అన్నగారైన బలరాముడికి అప్పచెప్పేసి తాను 5 లక్షల గోపబాలకుల యొక్క ఆవులన్నింటినీ కూడా గబగబా వెళ్ళి ఆ ముఖం దగ్గర నుంచి తోకదాకా దాన్ని ముట్టుకుని తన చేతి స్పరిశ చేత చతుర్గుణితములుగా ఉండేటట్లుగా దాని పోషణ కలిగించి వచ్చాడు. అంటే ఆవులు దాదాపుగా కృష్ణ పరమాత్మ అవతరించిన తరువాత రేపల్లలో ఉండే ఏ ఆవు గడ్డి వేయకుండానే పాలిచ్చాయా ఆశ్చర్యం కలుగుతుంది. ఏమీ మేత వేయలేదు, మేత వేయకపోయినా మంచి పాలిచ్చాయి, ఏం విని పాలిచ్చాయి. కృష్ణ పరమాత్మ యొక్క పిల్లల గ్రోవి యొక్క నాదాన్ని విని అదే పోషకమై ధారకమై ఉన్నాయి. అలాంటి స్థితి వారికి కలుగుతుంది. నమ్మాళ్వాళ్ళు ఆశించిన స్థితి, ఆళ్వారులంతా ఆశించిన స్థితి అది కదా. భగవంతుడే ధారకము పోషకము భోగ్యమయ్యేటట్లుగా మనకి చేసి చూపించినటువంటి గొప్ప స్థితి ఆవుల దగ్గర కనిపిస్తుంది. అలాంటి ఆవులు మేతమేయడం మానేస్తే కృష్ణ పరమాత్మ చేతి స్పర్శనే ధారకముగా పొంది ఆ పాలిస్తే ఆ పాలు ఎలాంటివి ఉంటాయి, ఆ పాలు ఎంత అమృత తుల్యములై ఉంటాయి. అలాంటి పాలను అంటే పశుబంధనార్థం సాయంతనే ప్రతి గృహం పశుబంధనార్థం. ఎందుకు అలా వెళ్ళేవాడు? ప్రతి ఇంటికి తన ఇంట్లో ఉండే ఆవులు తాను చూసుకోవాలి తప్ప పక్కింటి గోపాలకూడదో మరొకూడదో తనకు సంబంధం లేదు కదా. కానీ తన యొక్క నాదాన్ని వింటూ ఉండి మేత వేయడం మానివేసిన ఆవులు పాలివ్వకుండా ఎక్కడ మానేస్తాయో దూడలకి పాపం ఇబ్బంది కలుగుతుందో, గోపవృద్ధులకు గోపబాలికలకు అందరికీ ముఖ్య కలుగుతుందని, ఇబ్బంది కలుగుతుందని వారందరినీ దృష్టిలో పెట్టి పరమాత్మ ప్రతి ఇంటికి వెళ్ళి సాయంకాలం పూట
తానే నేనే కడతా, మీ ఇంట్లో ఆవును కూడా నేనే కట్టేస్తాను, నాకు ఇష్టం రా అన్నట్లుగా ఉండి ఆవుని కట్టి దూడను దగ్గర తెరిచి తన యొక్క చేతి స్పర్శతో ఆవును మరిన్ని పాలిచ్చేటట్లుగా తీసుకెళ్ళారు పరమేశ్వరుడు. అది కత్తు కరవై కణంగల్ పలకరందు. అలాంటి మామూలుగా అయితే ఒక ఆవు 1 లీటర్ పాలిస్తుంది అంటే 1/2 లీటరో 1/4 లీటరో దూడ తాగినా తక్కిన 3/4 లీటరు మనం ఇచ్చికేటువంటి ఓపిక ఈ గోపబాలకు ఉంటుంది. కృష్ణ పరమాత్మ అవతరించిన తర్వాత తన చేతి స్పర్శ చేత కరకమల స్పర్శ చేత చతుర్గుణితాలుగా పంచగుణితాలుగా ఇచ్చినటువంటి ఆవుల పాలు పెతకడం కూడా గొప్ప నేర్పరితలు. ఎవరు ఏ వృత్తిలో ఉంటారో ఆ వృత్తిలో ఆ పనిలో ఉండే కౌశలాన్ని పొందడం, యోగ కర్మసు కౌశలం ఉన్నట్టుగా నైపుణ్యాన్ని పొందడం కూడా గొప్పతరం కదా. ఇప్పుడు వేదాధ్యయనం చేసేవారు అందరికంటే అందంగా స్పష్టంగా సస్వరంగా మాధుర్యంగా చెప్పగలిగితే బా ఎంత బాగా చెప్పారండి, ఓ ఈ బ్రహ్మచారులందరిలో ఈ బ్రహ్మచారి ఉత్తముడు అంటూ మనం ఒక సర్టిఫికెట్, ఒక బహుమతో, ఒక అవార్డో పురస్కారమో ఇస్తాం కదా. అలాగే గోపబాలకులకు ఉండేటువంటి నైపుణ్యం దేనిలో ఉండాలి? ఆవుల పాలు పెతకడంలో ఉండాలి. ఈ ఇంటివారు ఎంత గొప్పవారంటే కత్తు కరవై కణంగల్ పలకరం అంటే చాలా ఎన్నున్నాయో తెలియని అన్ని గో సమూహముల యొక్క పాలు పితికేవారు. చక 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 చకమంటూ తమ యొక్క వృత్తిలో చాలా నైపుణ్యాన్ని చూపిస్తూ, తమ వృత్తిలో ఆసక్తిని చూపిస్తూ ఇదంతా భగవంతుని కొరకు అనుకునేటువంటి స్థితిలో వారు అలా ఆ పాలు పెట్టగలిగేటువంటి స్వకర్మణ తమ అభ్యర్థ్య అన్నట్లుగా తమ యొక్క వృత్తిలో తాము సక్రమమైనటువంటి స్థితిని కలిగి ఉన్నవారు. అలాంటి వారు వారంతా కూడా శక్తార్తిరల జీయచ్చన్ను చెల్లిచ్చేయి అంటే ఎంత గొప్ప స్థితిలో ఉన్నారంటే గొప్ప బాలుదంతా కూడా తమకి సంబంధించినటువంటి ఆవులకు సంబంధించిన మేత పెట్టడంలో కానీ, వాటి యొక్క పాలు పెట్టడంలో కానీ, ఆ పాలను సకాలంలో వినియోగం చేయడంలో కానీ వారు తమ కులవృత్తికి సంబంధించిన తమ యొక్క స్వవృత్తికి సంబంధించినట్టుగా చాలా అప్రమత్తతతో ఇదంతా భగవత్ కైంకర్యము అనే భావనతో వాళ్ళు. దానితో పాటు శక్తార్తిరలజీయ చెల్లు చెయ్యు శత్రువుల యొక్క బలము. శత్రువులు అంటే మనకి శత్రువులు ఉన్నారా అని సందేహం కలుగుతుంది. అంటే శత్రువుల యొక్క బలము అడియా నశించేటట్లుగా చెన్ను దండెత్తి శరిచేయం యుద్ధము చేసేవారు. పాపం గోపబాలకులకు ఎప్పుడు శత్రువులు ఉండరు. ఆవులకు శత్రువులు ఉండేటట్లుగా ఉండే పులిలో సింహాలో వచ్చాయి అని అంటే ఇది మధురకు చాలా కోటమేట దూరంలో ఉన్నటువంటి పల్లె. ఇలాంటి పల్లెలోకి ఆ రాజ్యపు యొక్క రక్షణలో భాగంగా ఏ క్రూర జంతువులు వచ్చి ఆవులను ఏదో చేసే అవకాశం లేదు. లేకపోయినా వీళ్ళు శత్రువుల మీద దండెత్తి వాళ్ళ బలం తగ్గేటట్లుగా యుద్ధం చేయవారు ఎందుకని మనకు తెలిసింది. కృష్ణ పరమాత్మ పుట్టిన తరువాత వాడికి శత్రువులు చాలిపోయింది. కృష్ణ పరమాత్మని రక్షించుకోవడం కోసం వీరందరూ కూడా ఎలాంటి ఆపద తమ పల్లె మీదకి ఏర్పడుతున్నా వాటిని బలంగా ఎదుర్కొనేటట్లుగా యుద్ధ విద్యలు కూడా నేర్చుకున్నారు. ఇప్పటిదాకా కేవలం గో రక్షకు సంబంధించినవే నేర్చుకుంటే కృష్ణ పరమాత్మ యొక్క రక్షణలో భాగంగా గోరక్షణ, గోపాల రక్షణ ఈ రెండూ కూడా గోవిందు రక్షణ. గోరక్షణ గోవింద రక్షణగా వాళ్ళు విలువిద్యలు మల్ల యుద్ధాలు నేర్చుకున్నారో ఏమో. శత్రువులు ఎలాంటి వాళ్ళు వచ్చినా వాళ్ళని తరిమి కొట్టగలిగేటువంటి బల సమర్థులయ్యారు. ఇది ఒక తన పని తాను చేసుకుంటూ తన పనికి కలిగే ఆటంకములు ఏవి కూడా వెళ్ళి తన యొక్క స్వకర్మకు ఇబ్బంది లేని రీతిలో ఆ ఆటంకాలను తొలగించుకునేటట్లుగా ఉండుట ఇది కదా ఒక పద్ధతి. కాబట్టి వీరు ఎలాంటి శత్రువులు వచ్చినా వారందరినీ కూడా జయించగలిగేటట్లుగా ఉండేది. కాబట్టి ఆటంకాలు తొలగించుకోగలరు, ఆచరణను సక్రమంగా కొనసాగించగలరు. ఎప్పుడైనా ఒక పనిలో ఉంటున్నప్పుడు
ఆ పనికి కొన్ని ఆటంకములు వస్తాయి. ఆటంకములు వస్తే అయ్యో ఆటంకాలు వచ్చాయి అని మానేసాం అనుకోండి. ఆటంకాలు వచ్చాయి కాబట్టి మానేశాము అనుకుంటే వాళ్ళు మధ్యములు అని అంటారండి కదా. ఆటంకాలు వస్తాయేమో, ఎందుకంటే ఈ పని చేస్తే వాడు ఎలా అంటాడు, వీడు ఎలా అంటాడు, ఈ పని చేస్తే ఇలా వస్తుంది, దాన్ని ఇంకో రకమైన ఇబ్బంది వస్తే ఏం చేయలేకపోతాం కాబట్టి అన్ని వదిలేద్దాం అంటూ పని ప్రారంభించకుండానే ఆటంకాలు వస్తాయనుకుని పని మానేసేవాళ్ళు ఒకరు ఉంటారు. పని ప్రారంభించి మానేసేవాళ్ళు ఒకళ్ళు, ఆటంకాలు వస్తాయేమో అనుకుని పని మానేసేవాళ్ళు ఒకరు ఉంటారు. ప్రారభ్యతే నఖలు విఘ్నభయేన నీచైః ప్రారభ్య విఘ్న నిహతాః విరమంతి మధ్యాః. ఆటంకములు కలిగితే ఆపేసేవాళ్ళు మధ్యములు, ఆటంకములు వస్తాయని పనినే ప్రారంభించని వారు అధములు. ఎన్ని ఆటంకములు వచ్చినా విఘ్నైః ముహుః ప్రతిహన్యమానాః. ఎన్ని విఘ్నములు వచ్చినా కూడా, ఎన్ని మార్పులు వచ్చినా కూడా వాటిని తట్టుకుంటూ ప్రారంభించిన పనిని ఉత్తమ గుణాః, ఉత్తమ గుణులు ఎవరైతే ఉంటారో నా పని త్యజంతి, వదిలిపెట్టరు మనం. కాబట్టి వీళ్ళు శతార్తిరలజీయచ్చిన్ను ఎలాంటి విఘ్నము లేకుండా వాళ్ళ యొక్క నిత్య దినచర్యని భగవత్ కైంకర్య పరముగా నిర్వహించగలిగేటువంటి సమర్థులు. అంతేకాకుండా నిజానికి కృష్ణ పరమాత్మ మధురకు చాలా దగ్గరలో ఉండేటువంటి ఒక రేపల్లిలో కదా ఉన్నాడు. కంసుడికి ఏమైనా కష్టమా? అనాయాసంగా కత్తులు పట్టుకుని సైన్యం అంతా వస్తే వీలేం చేస్తారు? కృష్ణ పరమాత్మని చంపడానికి ఇంత రహస్యంగా మా గోపికా వేషంతో పూతలను పంపించి, ఒక బండి వేషంలో ఇంకొకరిని పంపించి, గాలిలా ఒకడిని, చెట్టులా ఒకడిని, దూడలా ఒకడిని, పాములా ఒకడిని, గుర్రంలా ఒకడిని ఇలా పంపించాలా? ఎందుకింత కుటిల ఉపాయాన్ని, కూటనీతిని ప్రకటించడం అంటే ఎలాంటి పని చేస్తున్నా తిప్పి కుట్టేటట్లుగా ఈ గోపబాలకులంతా తయారయ్యారు. గోపబాలకులంతా కూడా బలాన్ని పుంజుకుని ఎలాంటి శత్రువు తమ మీదకి రాకుండా ఉన్నారు. గోపబాలకులే కాదు, నందుడు కూడా పూర్వేలు కొడుందజిల నందగోపండు అంటారు. అప్పటిదాకా చీమకు కూడా అపకారం చేయనటువంటి నందుడు కూడా చిన్న చిన్న కీటకాలని కూడా అనుమానించేంతగా ఒక బల్యాన్ని పట్టుకు తిరుగుతున్నాడు కృష్ణ పరమాత్మ రక్షణగా. అంటే ఆ కృష్ణుని ఎంత గొప్పగా రక్షించుకుంటున్నారో కృష్ణుడు. కాబట్టి కృష్ణ శత్రువులే తమ శత్రువులు అలా ఉండేవారు. శత్రువులు ఎలా ఉంటారు? శత్రువులు భగవంతుడు కూడా శత్రువులు ఉంటాడు. భగవంతుడికి సంబంధించిన శత్రువులే తమ శత్రువులుగా అనుకునేటువంటి గొప్ప గుణం కలిగిన వారు. భగవంతుడు కూడా తనకంటూ శత్రువులు ఉండరు. కానీ మా సమూహం సర్వభూతేషు తమే ద్వేష్యః న ప్రియః అస్తి. నాకు అందరి యందు సమానమైనటువంటి స్థితిలో ఉంటానయ్యా, నాకు శత్రువులు లేరు, మిత్రులు లేరు. నమే ద్వేష్యోస్తి న ప్రియః, నాకు శత్రువు లేడు, ప్రియుడైన వాడు లేడు అని చెప్పిన పరమాత్మ యో మే భక్తః సమే ప్రియః, అలాంటి వాడు నాకు ఇష్టం, అలాంటి వాడు నాకు ఇష్టం అంటూ చెప్పాను. అంటే శత్రువు లేదు, ప్రియుడు లేదు అంటే మరి అందరూ కూడా ఆయనకి కౌరవాలను చంపవలసిన అవసరము లేదు కదా. రాజభారానికి పరమాత్మ కృష్ణ పరమాత్మ వెళ్ళినప్పుడు దుర్యోధనుడు రాజభారానికి వచ్చిన కృష్ణుడిని తమ వైపు తమ పక్షానికి తిప్పుకోవాలని ఎన్నో తమాషాలు చేశారు. కృష్ణుడికి ఆడపిల్లలంటే ఇష్టమని కృష్ణుడు రథం దిగిన దగ్గర నుంచి ఆ రాజా ప్రాసాదానికో కొలువు కూటానికో వచ్చేంత వరకు వాళ్ళతోనే పన్నీరు జల్లించి, పుష్పాలు జల్లించి, పక్కన ఉండి కెమెరాలు వేయించి అలాగా అతన్ని మధ్య పెడదాం. కృష్ణుడికి వెన్న, పాలు, పెరుగు ఇలాంటి పదార్థములు వారితో చేసినటువంటి వంటకాలంటే ఇష్టం కాబట్టి అలాంటి వంటకాలన్నీ చేయిద్దాం. కృష్ణ పరమాత్మకు ఇచ్చే విడిది ఆయన యొక్క అభిరుచులకు తగినట్లుగా ఆయన ఎలా ఉంటాడో ఆ వాతావరణం అంతా కలిగే ఉండేటట్టుగా చేద్దాం అనుకుని కృష్ణుని లొంగ తీసుకోవడానికి, తన అధీనం చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి రాయబారంలో ఉదయపు ఆ వాగ్వాదాలన్నీ అయిన తర్వాత మా ఇంటికి రా కృష్ణాని కోసం అన్ని ఏర్పాట్లు చేశాను, స్పెషల్ ఐటమ్స్ చాలా చేయించాను, రకరకాల ఈ వెన్నతో ఇవి, రేటితో ఇవి, ఆవు పాలతో ఇవి, జున్ను ఇలాగ ఎన్నో చేశాను అంటే వెళ్ళాల. భీష్ముడు, ద్రోణుడు కూడా పిలిచారు.
వాళ్ళు పిలిచినా వెళ్ళాల. దుర్యోధనుడు ఎంత దుర్మార్గుడో భీష్ముడికి తెలుసు కదా, ఆయన ఏం పెడతాండి, దుర్యోధనుడు ఎంత దుర్మార్గుడో తెలుసు, అనాచారుడు, అతి అభిమాని, దురభిమాని అని తెలుసు కదా. అలాంటి తిండి తినడు కృష్ణుడు. కాబట్టి చాలా గొప్ప ధర్మజ్ఞుడను, జ్ఞానవంతుడను, పెద్దవాడిని, కాబట్టి మా ఇంటికే వస్తాడని భీష్మ పితామహుడు కూడా అన్ని ఏర్పాట్లు తన యొక్క ప్రాసాదంలో చేశాడు. అంటే దుర్యోధను దగ్గరికి వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా ఇక్కడ కూడా ఏర్పాటు. భీష్మ పితామహుడు ఇలా చూస్తే ద్రోణుడు అనుకున్నాడు, అది క్షత్రియులు వీళ్ళంతా కూడా వీళ్ళ దగ్గర పరమాత్మ ఎందుకు తింటాడు, శుద్ధ బ్రాహ్మణ్ణి కాబట్టి అక్కడ నిత్యానుష్ఠాన క్రమాలన్నీ ఉంటాయి కాబట్టి మా ఇంట్లో ఉండేటువంటి దేవతార్చనం తిరువారాధనం అయ్యాక ఆ ప్రసాదం దొరుకుతుంది కాబట్టి, అలాగే మా ఇంట్లో శుచి అయినటువంటి ఆహారములు ఉంటాయి కాబట్టి మా ఇంటికే వస్తాడు. ద్రోణాదులు కూడా ఏర్పాటు చేసుకుంటారు. కానీ పరమాత్మ మీరెవ్వరినీ కాకుండా పిలవకపోయినా మా ఇంటికి ఎందుకు వస్తాండి, వచ్చే అవకాశం లేదు కదా అని ఏ ఏర్పాట్లు చేసుకోకుండా ఉన్నటువంటి విధులను పిలిచి మీ ఇంటికి వెళదామా ఆతిథ్యానికి అని వెళ్ళాడు. పాపం ఆ విధులు ఏదో పెట్టాడు, మనకు తెలుసు. విధురాన్నాన్ని శుచిని చాలా పరమాత్మ అంటాడు, ప్రియాన్ని మన ఇష్టములైనది చాలా శుచివంతములైనది అని అన్నాడు దుర్యోధనుడితో. సరే, ఆ మాట అనడానికి అయిన తర్వాత దుర్యోధనుడు అడుగుతాడు, ఎందుకంటే నేను ఏర్పాట్లు చేస్తే కథం వృషల భోజనం కిమర్థం పుండరీకాక్ష వృషల భోజనం ఎందుకు చేశాడు అంటే, నన్ను కాదండి, మాంచైవ భీష్మ ద్రోణాదులు విడిచిపెట్టావు, మాంచైవ నన్ను విడిచిపెట్టావు, నన్ను కాకుండా వారిని కాకుండా వెళ్ళి నువ్వు కథం ఈ వృషల భోజనం. ఆ విదురుడు ఇంట్లో ఎదుగుతాడు, మా దాసీపుత్రుడు కదా విదురుడు, వారి ఇంట్లో ఎదుగుతున్నావు అని అంటే నువ్వు నాకు శత్రువు కదయ్యా, శత్రువు ఇంట్లో భోజనం చేయకూడదు కదా శాస్త్రం చెప్పింది. అనగానే నీకు శత్రువులు ఎందుకు అవుతానయ్యా, పాండవులకు నీవెంతో మాకు నువ్వు అంతే కదా, నీకు మేము వాళ్ళు సమానం కదా, నీకు నాకు శత్రుత్వం ఏముంది అని అడిగాడు. విషదన్న భోక్తవ్యం విషంతన్న ఇవ భోజే ఇది శాస్త్రం. శత్రువుకు అన్నం పెట్టకూడదు, శత్రువు ఇంట అన్నం తినకూడదు, ఏదైనా జరగవచ్చు. ఏదైనా విషాహారం కావచ్చు, ఏం జరిగినా విషాహారం ఏమో అని భ్రమపడవచ్చు, ఎలాంటి ఇబ్బందులైనా కలుగుతాయి. కాబట్టి అలాంటి ఇబ్బందులు ఏం లేకుండా శత్రువు ఇంట భోజనము చేయరాదు, శత్రువుకు పెట్టరాదు, ఇదేమో ఉంది కదా. ఇక్కడ దేని శత్రువుగా నీకు అని అడిగాను. పాండవాన్ దిశసే రాజన్మవ ప్రాణాహి పాండవా, పాండవులు నువ్వు ద్వేషిస్తున్నావు కాబట్టి నువ్వు నాకు శత్రువి అన్నాడు పరమాత్మ. అంటే భగవద్భక్తులైనటువంటి వారిని ఏడిపించేవారో, వారికి ఇబ్బందిని కలిగించేవారో, వాళ్ళకి శత్రువులై ప్రవర్తించేవారో వారే భగవంతుడికి శత్రువులు తెలుస్తుంది. కాబట్టి వీళ్ళకి శత్రువులు ఎవరు, భగవంతుడి పట్ల అపచారం చేయాలనుకున్న ప్రతి వారు వీళ్ళకి శత్రువులు. గురువులకు శత్రువులు ఎవరు, అధర్మాన్ని అజ్ఞానాన్ని లోకంలో పెంపొందించే ప్రతి వారు కూడా గురువులకు శత్రువులు. భగవతత్వాన్ని మరుగుపడేటట్టుగా చేసేటువంటి వారందరూ కూడా వ్యక్తిగతమైనటువంటి శత్రుత్వాలు లేకపోయినా గురువులు అనేపడేటువంటి ఆచార్యులకు వారే కదా శత్రువులు అవుతారు. కాబట్టి కృష్ణుడిని రక్షించుకోవడం, కృష్ణుడి పట్ల ఎవరు ఎలాంటి అపకారం చేసినా వాళ్ళు శత్రువులుగా భావించి వీరు వాళ్ళ బలం అంచేటట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తుంటారు. రామచంద్రమూర్తి దగ్గరికి విభీషణుడు వచ్చినప్పుడు సుగ్రీవాదులు అంటారు, శత్రో సకాశాత్ సంప్రాప్త. కాబా మన యొక్క శత్రువు ఇచ్చాడు మీరు. రాముడికైతే సీతమ్మను అపహరించిన రావణాసుడి తమ్ముడు కాబట్టి శత్రువు, సుగ్రీవాదుడు శత్రువు ఎందుకు అవుతాడు? రావణాసుడి దగ్గర నుంచి ఇచ్చారని చెప్పచ్చు కదా. కాకన శత్రో సకాశాత్ సంప్రాప్త, నీకు శత్రువు అయితే మాకు శత్రువు కాదా? నీ పట్ల అపకారము చేసిన వాడు మాకు శత్రువే అని భావించిన వారు ఆ రామ బంధులంతా కూడా. కాబట్టి రామదండులో ఉండే సుగ్రీవాదులందరూ కూడా అలాంటి వారే కదా. వారు గోపబాలకులు కూడా లాగా శత్రువుల యొక్క బలాలు అడిచేటట్లుగా వాళ్ళతో యుద్ధము చేసేటట్లుగా ఉండేవారు. తప్పు కదండి, మన కులవృత్తి కాదు కదా, మనం చేయవచ్చునా? మన కులవృత్తి గొల్లవారి
ఆవుల యొక్క రక్షణ, ఆవుల యొక్క ఆ పాడి పంటలతో ఉండవలసిన వారు కాస్త కుశుగోరక్ష వాణిజ్యం అని ధనములు కలిగిన వారు ఇలా యుద్ధాలకి వాటికి వెళ్ళవచ్చునా అంటే యుద్ధములు ప్రత్యేకమైనటువంటి వృత్తితో కాదు కదా. కాబట్టి వాళ్ళు చేసేటువంటి యుద్ధము ధర్మయుద్ధం అయినప్పుడు భగవతత్వానికి ఆటంకం లేని రీతిలో భగవద్ ధర్మాన్ని ఈ లోకంలో ప్రతిష్ఠించడానికి చేసే ప్రతి ఒక ఉద్యమము కూడా అది యుద్ధము అయినా ఏ దోషము ఉంటుంది. దేశాన్ని రక్షించుకోవడానికి ఉండే వీర జవాను ఒక పొలిమేరలో ఉండి తాను సంహరిస్తే ఆ సంహరణ ఏ విధంగా అయితే హత్యకి లేకుండా ఉంటుందో, ఈ సమాజంలో ఒక వ్యక్తిని చంపాడు అనుకోండి, చంపితే అది హత్యా నేరం అవుతుంది. కానీ అదే వ్యక్తిని ఒక దేశపు సరిహద్దులలో కూడా వీర జవాను అలాగే చంపుతున్న శక్తి ఉంది. చంపినప్పుడు ఆ హత్యకి ప్రశంసలు, ఆ హత్యకి అవార్డులు ఇస్తారు. ఇక్కడ చేసినటువంటి ఒక మరణకాండకి ఒక శిక్షణ వేస్తారు. అంటే అర్థం పని దేన్ని ఆశించి దేనిని ప్రయోజనముగా గైకుని సాగుతుందో కొడుతున్నారు. భగవంతుడి కోసం, భగవంతుడి యొక్క ధర్మాన్ని నిలపడం కోసం ఆ గ్లాని కలుగుతుంటే ఆ గ్లాని తొలగించడం కోసం ఒక మొక్కను రక్షించాలంటే ఇంకో మొక్కని పీకేస్తారు. అది మొక్కే కదా అంశం కదా. అంటే మంచి పంట పండడానికి చెడ్డ మొక్కలను పీకినట్లుగా ఇది సాగుతుంది. కాబట్టి ఆ సాగం తప్పుగా పరిగణించబడదు. ఇక్కడ కుట్టమున్నాక ఏమాత్రం ఒక్క తప్పు కూడా చేసేవారు కాదు, ఎలాంటి దోషము లేని వారు మీరంతా అక్కడ. ఇందువల్ల దోషం ఎప్పుడు ఏర్పడుతుంది? ఈ పని నా కోసం అనుకున్నప్పుడు చేసే పని ఏర్పడుతుంది. యత్వత్ప్రియం తదిహ పుణ్యం అపుణ్యమన్యత్ నాణ్యతయో లక్షణమస్తి జాతు అంటారు కురత్తాళ్వాన్ యొక్క పంచస్కవారులు. కాబట్టి భగవంతుడికి ఏది ఇష్టమో అదే పుణ్యం, భగవంతుడికి ఏది అనిష్టమో అది పాపము కదా. కాబట్టి గొల్లవాళ్ళు, గోపకులంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదన్నా చేశారంటే ఏదైనా ఆరోపించడానికని వాళ్ళు ఇలా చేశారంటే వాళ్ళు ఎప్పుడు అలా చెయ్యరు, వాళ్ళు చేశారని రుజువు చూపించగలవాలి. చూపించవు. ఒకవేళ కనుక వాళ్ళే ఆ తప్పు చేస్తే ఆ తప్పు కాదు అనేటట్టుగా ఉంటాడు పరమాత్మ. అతి చేత్ సుదురాచార భజతే మాం అనన్య భాకు సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహ. ఎందువల్ల నన్ను అనన్య భాక్కులై అంటే అనన్య ప్రయోజకులై నేనే నా యొక్క ఆనందమే వాళ్ళ ప్రయోజనంగా, నా ఆనందమే ప్రయోజనంగా భావించేవారు. నన్ను నాయందే వివిధ భావములు కలిగిన వారే ఉండేవారు కదా. వాళ్ళు ఎలాంటి దురాచారులైనా, సుదురాచార చాలా గొప్ప పని తప్పులు చేసిన వాళ్ళైనప్పటికీ కూడా అంటే అర్థం చేయవలసిన పనిని మానివేయుట, చేయరాని పనులు చేయుట, ఇది కదా దురాచారం అంటే. ఫలాంతరము సాధనాంతరాలు ఇవన్నీ విడిచి నన్ను ప్రేమించడం, నన్ను సేవించడమే ప్రధాన ప్రయోజనంగా, అది చేయలేకపోతే ఉండలేక ఉండేటువంటి వాళ్ళు సజ్జనులుగానే ప్రకటించారు. ఇందువల్ల అది వేరే ఎన్ని రకాల తప్పులు చేసినప్పటికీ కూడా నాయందే పరిపూర్ణమైనటువంటి విశ్వాసము, అధ్యవసాయము కలిగిన వాళ్ళని సాధురేవ సమంతవ్య, వాళ్ళు సజ్జనులుగానే భావించవలసింది. ఇందువల్ల వాళ్ళు నన్నే బంధువుగా, నేనే ప్రధానంగా నమ్మినవారు కదా. అంటే నా కోసం ఉన్న ప్రతిదీ, నాకై సాగే ప్రతిదీ లోకం దృష్టిలో తప్పుగా పరిగణించబడినప్పటికీ కూడా అది నా యొక్క ఉనికిని, నా యొక్క వైభవాన్ని ప్రకటింపజేసేది ఉంటే కనుక అది సాధువుగానే పరిగణించాలి అన్నారే. అలాంటి సాధుత్వం కలిగిన వారు కాబట్టి కుత్తముల్లాగా అలాంటి గొప్ప గోపకులంలో పుట్టినటువంటి కోవలసం పొక్కుడియే అలాంటి అద్భుతమైనటువంటి అంటే నిత్యకర్మ అనుష్ఠానము, దానికి సంబంధించినటువంటి వాటిని తొలగించుకోనే సామర్థ్యము, ఇదంతా భగవత్ కైంకర్యమే అనే ఉండేటువంటి ఒక స్థితి, మానసిక ప్రవృత్తి ఏది తనకు అంతకండా చూసుకోదు. భగవంతుడు అన్ని ధర్మములను విడిచిపెట్టి అంటే అర్థం
అన్నీ విడిచిపెట్టమని కాదు, విడిచిపెట్టడానికి ఈ ధర్మాలు చెప్పడం తెలియదు. ఇక్కడ విడిచిపెట్టడం ప్రధానం కాదు, ఫల సంఘాన్ని కర్తృత్వ సంఘాన్ని ఇవి విడిచిపెట్టడం. ఫల సంఘ కర్తృత్వమును అంటే ఈ పని నేనే చేస్తున్నాను అనేటువంటి అభావాన్ని విడిచిపెట్టాలి. భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల చేస్తున్నాను అనేటువంటి స్థితి కావాలి. ఈ ఫలము నాకే అనేటువంటి స్థితి పోవాలి. ఈ ఫలము కూడా భగవంతుడికే అనేటువంటి స్థితి రావాలి. ఈ సంఘము ఈ పని నాదై ఉన్నది అనుకునేటువంటి మమకారం పోవాలి. ఈ దోషం పోవాలి. ఇది భగవంతుడి యొక్క భగవతో బలేన భగవతో వీర్యేన భగవతస్తేజస భగవత్కర్మ కరిష్యామి. ఈ పని కానీ చేసే నేను కానీ దానివల్ల వచ్చే ప్రయోజనము కానీ ఈ మూడు భగవంతుడికి సంబంధించినవి తప్ప నాది కావు నమమా అనుకోగలిగినప్పుడు, అలాంటి స్థితి పొందినప్పుడు కదా పుత్తముల్లాగ అలాంటి గోపకులు. అలా గోపకుల్లో పుట్టినటువంటి కోవలం పొక్కుడియే బంగారపు తీగ లాంటి దాన, ఒక బంగారం లాంటిది. బంగారపు తీగ అంటే కేవలం బంగారంతో చేసిన తీగ అనుకోవడానికి వీలు. అంటే బంగారపు తీగకి పువ్వులు పూస్తాయి, పరిమళం ఏర్పడుతుంది, పళ్ళు పూస్తాయి, ఫలం ఏర్పడుతుంది. అంటే సమర్థమైనటువంటి ఈ రకమైనటువంటి నిత్యకర్మానుష్ఠానము భగవద్జ్ఞానము కలిగినటువంటి వారి ఇంట పుట్టిన తాగి అబ్బిన బంగారపు తీవ లాంటి జాడివి. అలాంటి జాడివి కదా నువ్వంటే ఇష్టపడతాడు పరమాత్మ. ఎందువల్ల ఆభిజాత్యం చేత కావచ్చు, సౌందర్యం చేత కావచ్చు, గుణముల చేత కావచ్చు. నీకు సంస్కారం, ఇంటి సంస్కారం వల్ల ఏర్పడ్డ గుణములన్నీ కూడా అన్ని భగవత్పరములే అనేటువంటి స్థితి నువ్వు కలిగిన దానివి కాబట్టి ఇది ఒక్కదానివి కుటుంబేయడమా? ఇప్పటిదాకా ఏ దోషము లేని కుటుంబంలో నీవే కనుక నాతో కలవకుండా ఉన్నావు అనుకో, ఆ దోషం ఏర్పడదా? ఎప్పుడు భగవంతుడితో కలిసి ఉండే భాగవతోత్తముల గోష్ఠితో ఎప్పుడు చేరతాను అని కదా పెద్దలంతా సంభావించారు. పెద్దలంతా కూడా వారు భావించింది అది కదా. ఇప్పుడు కూడా భాగవత గోష్ఠిలో మేము కలిసి ఉండాలి, అది ఎప్పుడో కదా అనుకునేటువంటి స్థితిలో ఉండేవారే పెద్దలంతా కూడా. కాబట్టి నీవు కూడా ఈ భాగవత గోష్ఠిని చేరాలి కదా. ఈ గోష్ఠిలో చేరకపోతే ఎట్లా అంటూ వాళ్ళు ఆ గోపికని పిలుస్తున్నారు. లోకల్లో ఉండేటువంటి ఆ గోపబాలకులను, అలాంటి ఒక ఉత్తమ వంశంలో పుట్టినటువంటి దాన కోవలదం పొక్కుడియే పుత్తరవలకు పునమయిలే పోదరాయి. పుట్టలోనున్న పాము వలె మెత్తనైన విశాలమైనటువంటి నితంబము కలిగిన దాన. ఒక పాము మనకి పుట్టలో ఎలా ఉంటుందో అలాగే చూడలేం కాబట్టి ఒక పాముని పట్టేవాడు బుట్ట పట్టుకొచ్చి బుట్టలో పాముని పెడతాడు. ఆ పాము బుట్టలోకి వెళ్ళిన తర్వాత చుట్టుకుంటుంది. ఎంత తాను ఆ పుట్టలో ఒదిగి ఉండాలో దానికి తగినట్లుగా చుట్టుగా చుట్టుకుని పడగబెట్టి ఆ చుట్లగా ఉన్న తన శరీరంకు ఎలాంటి ఆపద కలగనట్లుగా పడగబెట్టి పడగని మూత పెట్టినట్టుగా పడుతుంది. ఆ పడగబెట్టినప్పుడు ఆ పడగబెట్టిన వెనుకాల భాగం ఎంత అందంగా ఎంత రక్షణాత్మకముగా ఉంటుందో అలాంటి వితంబము కలిగిన దానా అని కీర్తించడం వల్ల నీవు పొందిన జ్ఞాన వైరాగ్యములకు ఈ యొక్క రూపము అది రక్షిస్తున్నట్టుగా ఉంది. అంటే అందము ఏర్పడితే ఆ అందము వేరే వెర్రితనలు వేయకుండా తన కులశీలములను, తన కులానికి సంబంధించిన మర్యాదను, తన యొక్క వంశం సంబంధించిన మర్యాదను రక్షించేటట్లుగా ఉండే స్థితి. కాబట్టి నీవు ఎలాంటి దానము అంటే పుత్తరవలుగులు పునమగిరి పుత్తరవలుగులు అని అంటారు. అంటే పుట్టలో పడగవిప్పి తన శరీరాంతాన్ని రక్షించుకునేటువంటి ఆ గురువుగా పెట్టినటువంటి అనుష్ఠానానికి ఒక ఆచ్ఛాదనగా పెట్టినటువంటి వెత్తని పడగవిప్పిన పడగలాంటి వితంబము కలిగిన దాన్ని. దీని ద్వారా పాముతో పోల్చడం ద్వారా కుండలిని శక్తిని శ్రీ విద్యా సంప్రదాయాదులలో మనకు కనిపిస్తుంది. యోగశాస్త్రంలో ఉన్న అంశం. యోగశాస్త్రంలో కుండలిని శక్తిని ఆ కుండలిని శక్తిని పాముతో పోలుస్తారు. ఈ కుండలిని శక్తి కనుక జాగృతమై కనుక
షట్చక్రములను దాని సహస్కారం దాకా చేరినప్పుడు అది ఉత్తమమైనటువంటి ఒక పదాన్ని పరమవ్యవన పొందుతారు అని యోగ శాస్త్రంలో చెప్పే క్రమాన్ని కూడా ఈ గోపిక అలాంటి భగవత్ స్థితిని, భగవత్ సన్నిధిని పొందడానికి వీలైనటువంటి సర్వవిధములైనటువంటి ఆ శక్తులు సామర్థ్యములు కలిగిన ఆవిడ అని చెప్పడం కూడా ఒక తాత్పర్యం. కాబట్టి అంతేనా పునమయ్యే అడవిలో ఉండే నెమలి లాంటి దానివి అని అంటారు. నెమలి పింఛం భగవంతుడికి ఎంత ఇష్టమో మనకు తెలుసు. నెమలి ఆట ఎంతో ఇష్టం చూసి కృష్ణ పరమాత్మ రాధాప్రియ మయూరేణ అన్నట్టుగా రాధకు ఎంత ఇష్టమో తెలుసు. మయూరం అంటే రాధ నెమళ్ళను పెంచేటట్టుగా ఉండేది. ఎలాగైతే కృష్ణుడు ఆవులను తాను ఇష్టంగా పోషణ చేస్తూ ఉంటాడో రాధాదేవి నెమళ్లను ఆ విధంగా చేస్తూ ఉండేది. కాబట్టి నెమళ్ళు అంటే కృష్ణ పరమాత్మ ఇష్టం కాబట్టి అలాంటి నెమలి లాంటి అని కీర్తిస్తారు. అంటే ఈ నెమలి పింఛం భగవంతుడికి ఎంత ఇష్టమో శిరస్థానీయమై ఉండేటువంటి స్థితి కలిగి ఉన్నది కదా. నెమలి పింఛాడు ఎందుకు ధరించాడో తమాషాగా ఒక కథ కూడా చెప్తారు. ఒక కృష్ణ పరమాత్మ గానం చేస్తూ ఉంటే నాదానికి ఈయన మేఘంలాగా ఉన్నది. మేఘంలా అంటే నల్లగా ఉన్నది. మేఘాన్ని చూస్తే నెమలి పురివిప్పి నాట్యం చేస్తుంది. కృష్ణ పరమాత్మ ముగిల్బంధం కదా, ఒక నీలమేఘశ్యాముడై తాను ఉండి మేఘము గర్జించినట్లుగా తన యొక్క కృష్ణ పరమాత్మ నుండి గ్రోలేకుండా ఆ పిల్లను గ్రోది నాదాన్ని విని నెమలి ఒక మగనెమలి పింఛం విప్పి నాట్యం చేస్తుంటుంది. ఆ పింఛం విప్పి నాట్యం చేసేటువంటి నెమలికి చాలా ఆనందం కలిగి ఎంత బాగా గానం చేసావయ్యా, ఇప్పటిదాకా ఇంత గొప్ప గానం ఉందా, నాకు ఇంత గానాన్ని ఇచ్చావు కాబట్టి నీకు ఏదైనా బహుమతి ఇవ్వాలనుకుంటానని ఒక నెమలి పింఛాన్ని రాలికి ఇచ్చింది. నెమలి కన్నుని చూసి కృష్ణ పరమాత్మ ఇది రాధకి ఇష్టమైనటువంటి మయూరం కాబట్టి రాధా నీకు ఇష్టమైన వాళ్ళందరినీ కూడా నేను శిరస్థానీయంగా భావిస్తాను, శిరసా ధరిస్తాను, తన ప్రేమను ప్రకటించేటట్లుగా రాధాదేవి ప్రేమను పొందడానిక అన్నట్టుగా కృష్ణ పరమాత్మ నెమలి పింఛాన్ని ధరించడం ఒక కథ చెప్తాను. కాకుండా తన యొక్క అస్ఖలితమైనటువంటి బ్రహ్మచర్యములకు గుర్తుగా కూడా నెమలి పింఛాన్ని ధరిస్తాడు. కాబట్టి నెమలికి పరమాత్మ కృష్ణ పరమాత్మ ఇష్టం కాబట్టి పునమయ్యే అడవిలో ఉండేటువంటి నెమలి లాంటి గాన అడవి నెమలి చాలా అందంగా చాలా సహజమైనటువంటి స్థితిలో తాను ఉంటుంది. అలాంటి నెమలి లాంటి గాన పోధరాయ్ రావా. ఎందుకు మనం ఇక్కడ ఉన్నామంటే మన కృష్ణ పరమాత్మతో సమాగమాన్ని పొంది దీనిని ఆ స్థితిని పొందడానికి కదా మనం అంతా ఉన్నాం. కాబట్టి పోదరాయ్ సుత్తత్తు తోజి మారు போதராய் சுத்தத்தோதி மாற எல்லாரும் வந்து సుత్తం ఎల్లారు అంటే బంధువులందరూ కూడా తోజిమార్ ఎల్లారు చెలికత్తలందరూ కూడా వచ్చి ఉన్నారు. కేవలం నీతో పాటు ఆడుకునేటువంటి మేమే కాదు, నీ బంధువులంతా, నీ బంధువుల పిల్లలు కూడా. పోనీ మేమంటే నీకు కొంచెం దూరపు బంధుత్వం ఉండొచ్చు, నీకు బాగా దగ్గరగా బంధువులుగా ఉండే గోపికలు కూడా మాతో వచ్చారమ్మా. సుత్తోజి మారెల్లారు బంధు సుత్తం ఎల్లారు, ఈ బంధువులంతా కూడా తోజుమార్ ఎల్లారు నీ చెలికెత్తలందరూ కూడా బంధు వచ్చి నీ యొక్క మొత్తం ముంగిట పుగుందు. ఎలాంటి దానిది నీవు పరమాత్మ ఇష్టమైన దానివి, పరమాత్మ యొక్క ప్రీతిని పొందిన దానివి, పరమాత్మ చాలా ప్రీతిని ఉన్నదానివి. కాబట్టి నీవు కనుక ఉంటే భగవంతుడికి చాలా ఇష్టమైనటువంటి నీవు కనుక మా గోష్ఠిలో ఉంటే అంతా ఏంటంటే ముగిల్ బంధం పేర్పార. ముగిల్ బంధం నీలమేఘశ్యాము, నీవు నెమలి లాంటి దానివి, ఆయన నీలమేఘశ్యాముడు కాబట్టి ఆ ముగిల్ బంధం నీలమేఘశ్యాముడైన పరమాత్మ యొక్క పేరు నామములను పాడుతుండగా నీవు చెప్తావే. మేము ఇంకా ఆ నీలమేఘశ్యాముడైన పరమాత్మ యొక్క గుర్తులు చెబుతూ ఉంటే పరమాత్మ యొక్క రూపాన్ని నీ కళ ముందు నిలిపేటట్లుగా మేము పాడుతూ ఉంటే లేచి నాట్యం చేయొద్దా, లేచి ఆనందాతిరేకంతో నీవు ఉండద్దా? అలాంటి స్థితిలో ఉండవలసిన నీవు ఎలా ఉన్నావు? చిత్తాదే పేషాదే, కదలకుండా ఏ శబ్దము లేకుండా కదిలిన సందర్భము కనిపించట్లా, మాట్లాడేదే కదలకుండా మాట్లాడకుండా చిత్తాదే పేషాదే ఎందుకున్నావు నువ్వు? ఏమిటి ప్రయోజనం? మన యొక్క స్థితిని
భగవంతుని కీర్తించకుండా ఒక క్షణకాలము అది మరణంతో సమానం కదా, అది నిరర్థకం కదా. ఎప్పుడు భగవంతుని కీర్తిస్తూ ఉండడమే కదా ప్రధాన ప్రయోజనంగా ఉండవలసిన వారం. కాబట్టి మేము ఇంత గొప్పగా ముగిల్వన్నం పేర్పాడ నీలమేఘశ్యాముడైనటువంటి పరమాత్మ యొక్క గుణగానం చేస్తూ ఉంటే నువ్వు కుణమయిలే నెమలి లాంటి నీవు లోపల కదలకుండా మెదలకుండా ఉండడం ఎంతవరకు సంబంధించింది? పోనీ నువ్వేదైనా ప్రయోజన మనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే అన్నట్టుగా ఏదో ప్రయోజనాన్ని ఆశించి గనక నువ్వు కదలకుండా ఉన్నావా? ఉంటే ఎత్తుకు ఏ ప్రయోజనాన్ని ఆశించి ఓరంగు నిద్రిస్తున్నావు పొరుల్ దీని యొక్క భావమేమి అని అడిగారు. ఇంకా ఏ ప్రయోజనం ఉంటుంది? ఇంతకంటే ప్రయోజనం ఉండదు. అంటే మనిషి పుట్టినవాడు ఆ స్వకర్మణ తమధ్యర్చ్య సిద్ధిం విందతి మానవ అన్నట్లుగా నిత్యకర్మానుష్ఠానము కలిగినటువంటి కుటుంబంలో పుట్టి ఆటంకాలు తొలగించుకునే సామర్థ్యము కలిగి ఉండి ఏ దోషం నిర్దోషరహితులైనట్లుగా ఏ దోషము లేకుండా ఉండి ఎంత భగవత్ కైంకర్యమే కోసమే అని ఉండి ఆ దానితో పాటుగా ఉత్తమ అభిజాత్యంతో పాటు సౌందర్యము కలిగి ఉండి చక్కటి వితంబము కలిగి ఉండి చక్కటి ఆడ నెమలి వలె ఉండేటువంటి అందమైనటువంటి రూపాన్ని కలిగి ఉండి నీవు ఏం చేయాలి? గుణము కలిగి ఉండాలి. ఆ గుణము దేన్ని బట్టి ఏర్పడుతుంది? భగవంతుని యొక్క సేవ కోసమే మనం ఉన్నామని మన యొక్క స్థితిని గుర్తించినప్పుడు, మన యొక్క జన్మ యొక్క సార్థకం అదే అని గుర్తించినప్పుడు అది దానికి నువ్వు అన్వయించకుండా పిలుచుకున్న లోపలే ఉండేటువంటి నీవు ఏర్పాడా కాదే పేషాదే లోపల ఉన్నదే ఏ ప్రయోజనాన్ని ఆశించి ఉన్నావు. కాబట్టి అది నీవేదన్నా అనుకుంటే అది ప్రయోజనం కానేరదు, నీవు వచ్చి గోష్ఠిలోకి అన్వయించవలసినటువంటి స్థితి ఉంటుంది అంటూ ఈనాటి గోపికని వర్ణించారు. ఈ గోపిక యొక్క విధానంలో మనకి యామున శ్రీమద్యామునయే నమః అని ఆ వాక్య గురు పరంపర నుండి 6వ వాక్యాన్ని అనుసంధించినట్టుగా భావిస్తారు. కోదత్తాళ్వారు లాంటి వారిని ఈ పాశురం ద్వారా అమ్మవారు మనకి గుర్తింప చేస్తున్నారు అని ఒక పద్ధతి. పెరియాళ్వారులను ఈ పాశురంలో కీర్తిస్తున్నటువంటి 2 పద్ధతులు మనకు ఉన్నాయి. అలా కనుక కోదత్తాళ్వారుల యొక్క పాశురాన్ని మనం గమనించినప్పుడు 2వ తిరువందాదిలో మనకి அழைப்பன் திருமாலை ஆங்கு அவர்கள் சொன்ன இழைப்பில் பெரும் தீரே பேசி இழைப்பு அறிய ஆயவனே ஆகவனே ఎన్ను అవనే యార్ ముఖప్పుం మాయవనే ఎన్ను మత్తిప్పతిచ్చు అంటారు. అంటే అజైపం తిరుమాలై ఇది శ్రేయస్పతిగా పిలుస్తారు. కానీ ఆనాడు గొల్లపల్లిలో ఉండేటువంటి వారంతా ఏం చెప్పారో అది గనక వింటే నీ యొక్క పేరుని ప్రకటించడమే, నీ పేరుని కీర్తించడమే కనుక గొప్ప స్థితి కదా. ఎలా పిలవాలి? ఆయవని యాదవని, ఓ గల్లవాడా, ఓ యాదవుడా, ఓ గోపాలుడా, ఓ యాదవుడా అని పిలిస్తే అది ఎంత గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది. ఎన్ను అవనేయారు ముఖప్పు అది అలా పలవడంలో నీకు పడే ఆనందం మాయవనే ఎన్ను వహిస్తూ ఆశ్చర్యకరంగా ఉంటుందయ్యా. అలాగా నిన్ను పిలిచేటువంటి గొల్ల కులముతో కలిసి గోపపాలికలతో కలిసి నిన్ను పిలిచేటువంటి స్థితి కావాలి అని వారు పిలిచినటువంటి విధమును ఇలాంటి వాటిని బట్టి ఈరోజు కోదత్తాళ్వార్ల యొక్క పాశురంగా చెప్తారు. 82వ తిరువందాదిలో కూడా చెబుతూ పడికోలవాళ్ళు నెడుంకన్మామలరాళ్ళు చెది అనే పాశురంలో కూడా అలాగా భూపిరాట్టి గోపికలు ఆ సందర్భాన్ని ప్రకటించి కోదత్తాళ్వార్లు చెప్పినటువంటి రీతిలో ఉండేటువంటి గోపిక కోదత్తాళ్వారిని మనం గుర్తింప చేస్తున్నట్లుగా ఈనాటి గోపికలు లేపుతూ మన యొక్క వృత్తి ఏదైతే ఉందో మన స్వధర్మాన్ని భగవత్ కైంకర్యాత్మకంగా పాటించాలనేటువంటి ఒక సందేశాన్ని ఇస్తున్నట్లుగా గోదమ్మ తల్లి మనకు అనుగ్రహించింది. యథావకాశం యథామతిగా దీన్ని చెప్పుకునే ప్రయత్నం చేశాం. కానీ గొప్ప భాగ్యాన్ని గ్రహించిన గోదమ్మ తల్లికి మరొకమారు ప్రణమిల్లుతూ భూయ ఏవాస్తు భూజ అని ప్రణమిల్లుతూ ఆండాళ్ దివ్య తిరువడిగడే శరణి.